రాము. ఏంటమ్ములు? ఏం లేదు, నువ్వు ఉన్నప్పుడు తెలియలేదు, నువ్వు వెళ్తుంటే ఏదోలా ఉంది. ఏమైందిరా? పిచ్చి పిల్ల, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. నువ్వు ఊహించని శుభవార్త తెస్తాను. ఏడు పాపు ఆపమంటుంటే. ఊరు పచ్చగా ఉంది, ఒళ్ళు వెచ్చగా ఉంది. అందుకేనా ఇక్కడికి తీసుకొచ్చావు? నీకంత సీన్ లేదు. నీ జర్నీ ఫ్లైట్ వరకే. నేనిక్కడ నాటుకోళ్ళని తింటాను. రే, దీన్ని మళ్ళీ ఢిల్లీకి పార్సల్ చేయండి రా. కంగ్రాచులేషన్స్ ఓనర్ గారు. వెల్కమ్. కంగ్రాట్స్ ఫర్ విక్కీ స్టీల్స్. వైదేహి స్టీల్స్ అన్నా. వైదేహి అంటున్నారు, మరి ఆవిడ శంకుస్థాపనకి రాధా రాలేదన్నా, మా నాయనమ్మ నేను పుట్టక ముందే పోయింది. ఓ దోస్మే. పదనా. అయ్యా తమరి పేరు? ముసల్లపాడు వికాస్. విజ్ఞానం చాలు. విక్కీ నామధేయస్య ఓం ఇంద్రాయ స్వాహ ఓం అగ్నదే స్వాహ ఓం యమాయ స్వాహ ఓం విక్కీ, స్వాహ ఓం వరుణాయ స్వాహ ఓం ఎవరు మీరంతా? ఏంటి న్యూసెన్స్? 25 ఏళ్లుగా ఈ పొలాల మీద బతుకుతున్న రైతులు, మర్యాదగా ఈ శంకుస్థాపన ఆపేయండి. మేము ల్యాండ్ ఓనర్ కి అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ కూడా చేయించుకున్నాం. అగ్రిమెంట్ ఒక్కటే అయింది, రిజిస్ట్రేషన్ అవ్వలేదు. ఇక అవ్వదు. అది చెప్పడానికి నువ్వెవడరా? ల్యాండ్ ఓనర్ ని రామచంద్ర నాయుడు గారి 3వ మనవణ్ణి. ఏంట్రా అక్కడ పంచాయతీ? పంచాయతీ పెట్టాల్సిందే. చిన్న మెరుపు ఆకాశంలో కాదరా, అమ్మాయిలో. ఇట్స్ రైనింగ్, వాటర్ టైమింగ్. ఏంటమ్మా, ఏమైంది? ఈ భూముల మీద ఇక్కడున్న రైతులకి హక్కుంది. ఓ పక్క మా వాళ్ళు ఓనర్లతో మాట్లాడడానికి వెళ్ళారండి. ఈలోగా రిజిస్ట్రేషన్ అవ్వకుండానే వీళ్ళు శంకుస్థాపన పెట్టి మిమ్మల్ని ఇక్కడికి పిలిచారు. విక్కీ, ఈ భూములు ఎవరివి? ముందు పూజ కానిద్దాం అన్నా. ముందు ప్రజలు, తరువాతే పూజలు. ఈ వారం రిజిస్ట్రేషన్ ఉందన్నా. మీ అపార్ట్మెంట్ దొరకలేదని ముందు శంకుస్థాపన పెట్టుకున్నాం. ఈ రైతులు ఎవరికి ఇక్కడ ఫ్యాక్టరీ కట్టడం ఇష్టం లేదు సార్. యాక్చువల్లీ శంకుస్థాపన ఆపే, అంతేగా వికీ? నా శంకుస్థాపన ఆపే. అదేంటన్నా? చెప్పింది చెయ్. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేమండి. ఎవరి రుణం ఎవ్వరు ఉంచుకోవద్దు, తీర్చేసుకోవాలి. ఐ మీన్ మా నాన్నగారికి ఓట్లేసి. అలాగే. ఎంత వర్షంలో కూడా చాటలు పట్టిస్తున్నారు. అదే మీ కళ్ళల్లో కసి. నాకు నచ్చింది మీ గుండె బలం. ఇంకా నచ్చింది రైతుల కోసం మీరు నడుం బిగించడం. అద్భుతం. ఓవరాల్గా మీరు నాకు బాగా నచ్చారు. నేను మీ ఫ్యాన్ అయిపోయాను. ఫిదా. ఉంటామండి.
అమ్ములు పాప జిందాబాద్. ఎంత మంచి శుభవార్త చెప్పావురా. మళ్ళీ ఆదిత్యాపురం అమ్మాయి మన ఇంటి కోడలుగా వస్తుందంటే అంతకంటే నాకు ఇంకేం కావాలి. అయితే నీకింకా అమ్మగారూరే అత్తగారూరే అనమాట. అయితే రేపే బయలుదేరుతాం తాతయ్య. రాములు వారి కళ్యాణం కూడా జరిపించవచ్చు. అయితే రేపే పెళ్లి చేసుకురా పెళ్లి కొడక. మానవుని బాధకు కారణం అతని కోరికే అని చెప్పిన మహానుభావుడు. అయినా కోరికలు లేని సమాజాన్ని చూడాలనుకోవడం కూడా ఒక కోరికేగా. భగవంతుడికే ఎన్ని కోరికలున్నప్పుడు తుచ్చ మానవులం మనమెంత? అయ్యా, నా పేరు బిల్ల భిక్షపతి, మా నాన్న బిల్ల ఉమాపతి, కేంద్ర స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి. సూటిగా చెప్పాలంటే నేను మీ అమ్మాయిని ఘాటుగా ప్రేమిస్తున్నాను. ఐఎమ్ ఇన్ లవ్. పిల్ల తల్లిదండ్రులు కాబట్టి మీకు ఓ మాట చెప్దామని వచ్చాను. క్షమించండి, ఈ మధ్య మా అమ్మాయికి సంబంధం కుదిరింది. ఏం పర్వాలేదు. నా దగ్గర ఒక పథకం ఉంది. ఆడపిల్లలు తమ కాళ్ల మీద తాము నిలబడుతూ తమ కట్నాన్ని తామే సంపాదించుకునే బ్రహ్మాండమైన పథకం. వికీ, ఏంటిది? ధనం ఏ మనిషినైనా నడిపించే ఇంధనం. నేను మీ అమ్మాయిని జీవితాంతం ప్రేమించను, కేవలం ఒకే ఒక్క రాత్రి. అందుకే ఈ ₹1 కోటి. ఆ తర్వాత ఈ డబ్బుతో మీ అమ్మాయి పెళ్లి బ్రహ్మాండంగా జరిపించచ్చు. లేరా లేక నుంచి పెళ్ళిడికొచ్చిన అమ్మాయి గురించి మాట్లాడాల్సిన మాట్లాడేవి. అసలు ఏం పుట్టుకు పుట్టావురా నువ్వు? నీలో కూడా చాలా ఫైర్ ఉంది. నీకు పెళ్ళయిందిగా, నాకు నువ్వు కూడా ఓకే. కాకపోతే నీకు 50 లక్షలే యూస్డ్ పీస్ కదా. ఏమ్మా, కామాతురానాం నా భయం నా లజ్జ నా చీర నా జీన్స్. ఐఎమ్ రెడీ. అయ్యా, ఒక్క రాత్రికే మీరు ₹1 కోటి విసిరేస్తున్నారంటే మీరు ఈ డబ్బును ఎలా సంపాదించారో ఊహించుకోగలను. బహుశా మీ తల్లినో చెల్లినో మీకన్నా డబ్బెక్కువ ఉన్నవాడికి అమ్మేసి ఉంటారు. తప్పునైనా ముందు ఈ డబ్బు అక్కడ కట్టేసి మీ అక్కనో అమ్మనో ఇంటికి తెచ్చేసి. ఏంట్రా వాగుతున్నావు? నా కూతురు గురించి ఇంకొక మాట మాట్లాడావంటే చెప్పు తీసు. వికే, ఆ ఫ్యాక్టరీని కావాలంటే ఇది నా పక్కలోకి రావాలి. ఇచ్చుకురండి రా దీన్ని. పంటలు పండుగ వర్షాలు పడుకో కాదురా, అత్యాచారాలకు బలైన ఆడపిల్లలు కన్నీటి ఉసురు తగిలేరా. నాశనం అయిపోతారా మీరు?